చేయాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ కూడా చేస్తూ సమస్యలు పరిష్కరిస్తూ ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఎవరైనా ఒక సెట కిరాయికి తీసుకుంటే కేవలము 11 నెలలు రెంట్ లీజ్ అగ్రిమెంట్ ఇస్తాడు, రెంటల్ అగ్రిమెంట్ ఇస్తాడు. వీళ్ళు ఏం పెట్టారంటే కండిషన్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ లో 8.5 సంవత్సరాలు రిజిస్టర్డ్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ లీజ్ తీసుకురా అంటున్నారు. అయ్యే పనేనా అది? 11 నెలలు ఇవ్వడానికే ఓనర్ ఇబ్బంది పడతాడు, 8.5 ఏళ్ళు రిజిస్టర్డ్ లీజ్ ఇస్తారా? ఇలాంటి కండిషన్స్ పెట్టి ఎవరికి అన్యాయం చేయాలనుకుంటున్నారు మీరు? ఇలాంటి వక్రమైనటువంటి రూల్స్ ఎవరు పెడుతున్నారు? శ్రీధర్ బాబు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అడిషనల్ డైరెక్టర్, కమిషనర్ గారు, ఇండస్ట్రియల్ సబ్సిడీ ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ ఆలోచన చేయాలి. ఇలాంటి వాడిని ఎత్తేయండి తక్షణమే. ఆర్థికంగా సామాజికంగా ఒక పేదవాడు ఎదగడానికి, నిరుద్యోగ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి, సామాజికంగా డెవలప్ కావడానికి మీరు చైతన్యవ్వండి. మళ్ళీ సంస్థలు కూడా మేము జయజాలు పలుకుతాం, మిమ్మల్ని గొప్పలని మేము ప్రకటిస్తాం, గొప్పలని మేము కొనియాడతాం. కాబట్టి ఇది బ్యాంకులకు కానీ ప్రభుత్వాలకు కానీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పినటువంటి వాటి విషయంలో మీడియా వాళ్ళు కూడా అంతా, మీడియా మిత్రులు కూడా ఒకసారి మీ అన్నలు మీ తమ్ముళ్ళు అనుకోండి, సామాజిక సేవలో మేము భాగమై ఉన్నాం. కాబట్టి మీరు కూడా మాకు సహకరించి సామాజిక సేవలో మీకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీని విషయంలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఒక వారధిగా, ఒక సారథిగా మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. కాబట్టి మీరు అందరూ సహకరించి మాకు చేదోడు నాదోడు అందించి ఎప్పుడు మీ వెంట మేము, మా వెంట మీరు, మీ వెంట మేము, మా వెంట మీరు, అందరం కలిసి మనం సమాజంలోకి వెళ్దాం, సమాజంలో పనిచేద్దాం. మా సంస్థ తప్పనిసరి పనిచేస్తుంది. అధ్యక్షులు మారినా, కమిటీ మారినా, ఎవరు మారినా ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమము ఉప్పెన అందుకుంటుంది. జిల్లాలలో కమిటీలు వేయబోతున్నాం, స్టేట్ కమిటీలో ఉంది, మళ్ళీ కమిటీ వేస్తాము, జిల్లాలో కమిటీలు వేస్తాం, బ్యాంకింగ్ సిస్టమ్ లో ప్రతిపాదనలు తీసుకుంటాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, రచ్చరొక్కలు పెడతాం, ధర్నాలు పెడతాం. మా డిమాండ్లు మేము ప్రజల పక్షాన నిలబడి సాధించుకుంటాం. ఇది నేను వచ్చేటువంటి రోజులలో ఇవన్నీ చేయబోతున్నాం. కాబట్టి మీడియా మిత్రులు, మీడియా ప్రతినిధులు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ అందరికీ మీకు ప్రత్యేక నూతన సంవత్సరంలో రిక్వెస్ట్ చేస్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు మంచిగా కవర్ చేసి మమ్మల్ని మీరు కూడా ఆశీర్వదించి మా యొక్క ఈ మెసేజ్ని ప్రభుత్వం మీదకి వెళ్ళే వరకు మీరు చేస్తారని నమ్ముచు వచ్చినందుకు